హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. రైట్ నౌ కొండాపూర్లో ఉన్న సంస్కృతి సౌత్ కిచెన్ అంటే ఇంటి భోజనం. ఎస్, ఇంట్లో మనం ఎంతో చక్కగా న్యాచురల్గా ఆ ఇంటి ఫీల్ వేరు కదా భోజనం విషయంలో. సో అలాంటి ఒక ఫీల్ మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. ఎస్, సో సంస్కృతి సౌత్ కిచెన్లో అసలు ఎటువంటి వంటకాలు ఇవాళ మనం ట్రై చేయబోతున్నాం. సో ఆ వంటకాలు ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. సంస్కృతి కిచెన్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనతో పాటు హెడ్ షెఫ్ శ్యామ్ గారు ఉన్నారు. సో సంస్కృతి స్పెషల్ ఇవాళ మనం కోడి పులావ్ చేయబోతున్నాం. సో కోడి పులావ్ అనేది జనరల్ గా మనం వింటూ ఉంటాం, తింటూ ఉంటాం, కానీ ఇక్కడ ఏదో స్పెషల్ అంటున్నారు కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఒక్కసారి మా కోసం చూపిస్తాను. యా, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ అంటించుకోవాలండి. పెద్ద బాండియా పెట్టాం కదా, ఏంటి అసలు ఎన్ని కేజీస్ వండబోతున్నాం? 2 kgs అండి. 2 kgs. ఓకే, సో ఇప్పుడు కోడి పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? మొత్తం చికెన్ ఉందండి, ఫ్రాన్ ఉంది. మా సంస్కృతి స్పెషల్ ఏంటంటే ఫ్రాన్ చికెన్తో పాటు బాస్మతి రైస్తో చక్కటి పులావ్ అండి. చెప్పి దాంట్లో ప్రాన్స్ ఎందుకు వేస్తున్నాం మనం? మా స్పెషల్ అండి. అంతేనా? మా సంస్కృతి స్పెషల్ అండి. ఓకే, సో ఇక్కడ స్పెషల్గా ప్రాన్స్ యాడ్ చేస్తున్నారు. సో ప్రిపరేషన్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది అంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూద్దాము. సో మనం కోడి పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం అది చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెష్ ఆయిల్, గీ యాడ్ చేస్తున్నామా? ఆయిల్ వేసిన వెంటనే గీ వేస్తున్నామండి. ఓకే, సో గీ అంతా కూడా కరుగుతుంది. అవునండి, కరుగుతుంది. వేడికలు బాగా మనం హై పెట్టామా? మొత్తం హై ఫ్లేమ్ పెట్టామా? హై ఫ్లేమ్. ఓకే, సో హై ఫ్లేమ్ లో చేస్తున్నాము. సో ఆల్రెడీ చికెన్ ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే ఒక 1 hour ముందే దాంట్లో వేయవలసిన రైస్ కూడా కడిగి 1 hour ముందా? అవును, బాస్మతి రైస్ 1 hour ముందు పెట్టుకోవాలంటారు. అలాగే చికెన్ కూడా 1 hour ముందు మ్యారినేట్ చేయాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఏం వేస్తున్నాం? గరం మసాలా వేస్తున్నాం అండి. ఓకే, లవంగాలు, గరం మసాలా ఇది. అవునండి, మొత్తం మనకు దొరుకుతాయి మిక్స్డ్ గరం మసాలా అంటే మార్కెట్లో. సో ఒకసారి చెప్తామా ఏమేమి వేసామో? అవునండి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, జాపత్రి, మసాలా ఆకు, షాజీరా ఇవన్నీ వేసామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యి స్మెల్ రావాలి, అరోమా రావాలి మనకు. సో ఈ తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాం అండి. వేసాక ఇప్పుడు ఆనియన్ అండి. స్మాల్ ఆనియన్ వేసుకుంటామండి. స్మాల్ ఆనియన్స్ వేస్తున్నారు ఇక్కడ. మా స్పెషల్ స్మాల్ ఆనియన్ అండి. ఇది పులావ్ లో స్మాల్ ఆనియన్స్ వేస్తారా లేదా మీరు స్పెషల్ గా వేస్తున్నారా? మేము స్పెషల్ గా వేస్తున్నాం అండి. అవునా? మాకు భీమవరం స్టైల్ స్పెషల్ అండి ఇది. ఓకే, దాంట్లోకి మాకు సంస్కృతిలో ఈ ఆనియన్స్ యాడ్ చేస్తామండి. భలే కొత్తగా అనిపించింది ఇప్పుడే నాకు. స్టార్టింగే అన్ని కట్ చేసి వేస్తాం, కానీ మీరు అది కట్ చేయకుండా చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ వేసేసారు. సో ఎన్ని వేసాము, ఎన్ని గ్రామ్స్ వేసుకుంటాం మనం? 1/2 kg ఆనియన్స్ అండి. ఓకే, 1/2 kg ఆనియన్స్ వేసాము, ఎందుకంటే మేము 2 kgs చేయబోతున్నాం కోడి పులావ్. రైట్, సో అవన్నీ కూడా ఇప్పుడు ఇవి కట్ చేయకుండా వేసాం కదా. అవునండి, మరి ఎట్లా తెలుస్తుంది? బ్రౌన్ అంతేనా? బ్రౌన్ కలర్ మొత్తం లేయర్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. చేయండి ఫ్రై, అది చూసే అంత ఈజీగా లేదు కలిపెట్టడం. స్మెల్ అయితే అదిరిపోయిందండి శ్యామ్ గారు. అప్పుడే అదిరిపోయింది. ఇంకా మేము స్టార్టే చేసాం జస్ట్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ మీరే పేస్ట్ చేసినట్టు తయారు చేసుకుంటాం ఇది ఓన్. సో ఈ పేస్ట్ కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు ఇక్కడ. సో మొత్తం న్యాచురల్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము. ఒక 3 స్పూన్స్ వేసామా? 3 స్పూన్స్ అండి. 3 టేబుల్ స్పూన్స్ వేసాం పెద్దగా. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం. చిటపటలాడుతుందమ్మా, జారుతుండాలి గ్యాస్ దగ్గర. గ్రీన్ చిల్లీ వేసాము ఇక్కడ. పుదీనా యాడ్ చేస్తామండి. పుదీనా ఒక 7 వేసుంటాము. పుదీనా కూడా వేసాము తగినంత, ఎంత కావాలో అంత. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం అండి. ఓకే, కొత్తిమీర బాగా వేగిన తర్వాత స్మెల్ అదిరిందండి.
బాగుంది, కమ్మగా కమ్మగా ఉందండి. కదా. మీరు ఎన్ని ఇప్పుడు ఇయర్స్ నుంచి టొమాటో. చేస్తున్నారు? నేనైతే 45 ఇయర్స్ సర్వీస్ ఉన్నది. ఓ మై గాడ్. సో ఇక్కడ టమాటాలు యాడ్ చేసాం మేము, టమాటా యాడ్ పెద్ద చేసి ముక్కల్లో కట్ చేసిన అవునండి. టమాటాలే. 45 ఇయర్స్ ఆఫ్ కుకింగ్ జర్నీ యాజ్ అ షెఫ్. ఎస్ మేడం. పెద్ద జర్నీ అండి, లాంగ్ జర్నీ ఇది అసలు. కొద్దిగా పెరిగేద్దామండి. ఇప్పుడు పెరిగేద్దామా? ఎంత వేయాలి పెరుగు? పెరుగు 1/2 లీటర్ అండి. ఓకే. చికెన్ ఇచ్చేయండి. చాలా గొప్ప విషయం చెప్పారు మీరు. ఓకే, ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాం. చికెన్ ఫ్రాను రెండు ప్రాన్స్ ఫ్రాను రెండు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఓకే, అది మనం వేస్తున్నాం. మసాలా అయితే ఏవైతే వేపామో దాంట్లో ఇది మ్యారినేట్ చేసిన చికెన్ అండ్ ప్రాన్స్ వేసేసాం. అవునండి. సో ఇట్స్ వెరీ క్లియర్ నౌ. సో శ్యామ్ గారు ఏంటి ఆల్మోస్ట్ కుక్ అయినట్టుంది. 15 మినిట్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా ఐటమ్స్ వేసుకోవాలి. దాంట్లో మెయిన్ సాల్ట్, ఓకే, తగినంత ఉప్పు, టర్మరిక్ పౌడర్ అండి కొద్దిగా. కుక్ అయ్యాక పీసెస్ చాలా బాగున్నాయండి. అవునండి. ఓకే, టర్మరిక్ వేసాం, ఇప్పుడు పసుపు వేసాం, తర్వాత కస్తూరి మేతి అండి. ఓకే, కస్తూరి మేతి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ఇంకొక ఎన్ని మినిట్స్ ఉండాలండి? వాటర్ ఇప్పుడు వేయాలండి మనం. 2 kg రైస్ అండి. 2 kgకి వాటర్ 1 2 2.5 అండి. 2.5 వేసారా? ఓకే, కల్పన కలపండి. గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంది. ఆల్రెడీ మేము రైస్ వేయలేదు ఇంకా. ఓకే, సో బాస్మతి రైస్ ఆల్రెడీ మనం అక్కడ నానబెట్టింది తీసి పెట్టాం పక్కకి. సో ఇప్పుడు ఇది ఎన్ని మినిట్స్ బాయిల్ అవ్వాలి? వాటర్ బాయిల్ అవుతాయి, ఒక పొంగు రావాలా? పొంగు వచ్చిన వెంటనే మనం వేసేసుకోవాలి. ఓకే, సో ఒక పొంగు వచ్చిన వెంటనే రైస్ వేసేస్తాం. తర్వాత ఒక 15 మినిట్స్ ఉంటాం. 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ ఉంటాం ప్రాపర్గా. దమ్ అవ్వాలంటే 20 మినిట్స్ అండి. రైస్ ఇచ్చేయండి. సో మనం ఇక్కడ రైస్ వేసాము, 2 kgs రైస్ వేసాము, బాస్మతి రైస్. చాలా పర్ఫెక్ట్గా, చూడడానికే పర్ఫెక్షన్ కనిపిస్తుంది. చాలా అన్ని కరెక్ట్గా వేసాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అండ్ మసాలాస్ అన్నీ కూడా ప్రాపర్గా సెటరేట్ అయినట్టు చాలా బాగుంది. ఉడికిపోయింది కదండి బాగా? అయిపోద్దండి, దగ్గరికి వచ్చిందండి. అవును, దగ్గరకు వచ్చేసింది, థిక్గా అయిపోయింది ఉడకగానే. అండ్ మొత్తం గ్రీన్ గ్రీన్ అవునండి ఆ ఫీల్లో ఉంది. ఇంకా మనం దమ్ము పెట్టించుకోవచ్చండి. పెట్టేసుకుంటాం. దగ్గరికి వచ్చిందండి. బాగుంది అసలు. ఓకే, ఇప్పుడు దమ్ పెట్టిస్తామండి. 20 మినిట్స్ తర్వాత దీన్ని మనం తీయాలి. ఓకే, సో 20 మినిట్స్ అయితే అయిపోయింది మేడం. ఓకే, సో ఇప్పుడు మనం కుక్ అయిపోయింది. చూద్దామండి. చూద్దాం, డెఫినెట్లీ చూద్దాం. ఓకే అండి. అసలు అయిపోయింది మేడం. చూస్తుంటేనే ఎంతో మృదువుగా, ఎంత బాగుందండి, నైస్గా చూడడానికి. ఓకే, ఇప్పుడు మనం సర్వీస్కి ఇచ్చేయచ్చండి. ఓకే, మనం సంస్కృతి స్పెషల్ చికెన్ ప్రాన్స్ పులావ్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇప్పుడు పచ్చిరొయ్యలు ఇగురండి. మామిడికాయ పచ్చిరొయ్యలు ఇగురు. పచ్చి రొయ్యల ఇగురు మామిడికాయతో. ఓకే, సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది వినడానికి. సరే, స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఎన్ని గ్రామ్స్ ప్రాన్స్? 1/2 kg ప్రాన్ అండి. 1/2 kg ప్రాన్స్ వేస్తున్నాం. సో 1/2 kg ప్రాన్స్కి పచ్చి మామిడి అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎక్కువ పుల్లగా ఉంటుందా? మామిడికాయ ఫస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ. ఆనియన్స్ కూడా మామిడికాయలా అండి? ఒక మామిడికాయ అండి. ఒక మామిడికాయ పెద్ద సైజు కట్ చేసాం. అలాగే ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చాప్ కటింగ్ అండి. బాగుంది, చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసాం. కూడా ఈ రకంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం, చాప్ చేసాము. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. అందుకు మనం ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాం అండి. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాము. సో ఆనియన్స్
ప్రాన్స్ వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ బాగా బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలండి ఇది. అవును, బాగా ఫ్రై అవ్వాలి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అనేది చాలా అవసరం అంటారా? అవునండి, ఓకే. ఎందుకంటే ఇగురికి ఎప్పుడు కూడా చిన్న ముక్కలు ఉండాలండి. సో ప్రాన్స్ కూడా బాగానే ఉంటుంది, టేస్ట్ వైజ్ చూసుకున్నా హెల్త్ వైజ్ చూసుకున్నా చాలా మంచిదే. చాలా మంది లైక్ చేస్తుంటారు ప్రాన్స్ కూడా. ప్రాన్స్ కూడా నేను కడిగేసి పెట్టుకున్నానండి ఇక్కడ. ఇది ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, ప్రాన్స్ చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. అబ్బా, కడిగేసి పెట్టుకున్నారు. మీడియం సైజ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. పేస్ట్ వేస్తున్నాము, ఒక 3 స్పూన్స్ వేసామండి. సో ఇప్పుడు మ్యాంగో, కట్ చేసిన మ్యాంగో వేసుకోవాలండి. ఓకే, కట్ చేసిన మ్యాంగోస్. మేము చిల్లీస్ వేసాము ఈ గ్యాప్లో, అండ్ కట్ చేసిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మ్యాంగో వేసాము, పెద్ద సైజ్ అది. సో అలా ప్రాన్స్లో మనకు మ్యాంగో ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుందేమో కదా. బాగుంటుంది. సో ఇప్పుడు మ్యాంగో ముక్కలు వేసిన తర్వాత ఇది ఎంత టైం మనకు గ్యాస్ మీద మనం? ఒక 2-3 నిమిషాలండి. 2-3 నిమిషాలే. సో ఇప్పుడు ఏంటి? ప్రాన్స్ వేస్తామండి. ఓకే, మనం మసాలాలు ఏమి వేయలేదు కదా? వేయలేదండి. ఓకే, ప్రాన్స్ వేస్తున్నాము, వేసేసి సో బాగా కలిపి మిక్స్ చేయాలి, బాగా ఉడకాలండి. ఓకే, ఉడికిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి సో కొద్దిగా. ఇప్పుడు మనం కావాల్సిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకటి ఫస్ట్ పసుపు వేస్తున్నాము. చిల్లీ పౌడర్ వేస్తున్నామండి. ఓకే, సో ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాం. కొరియాండర్ పౌడర్ అండి. ఓకే, ఆఫ్టర్ చిల్లీ పౌడర్ కొరియాండర్ వేసాం. అండ్ ఇప్పుడు గరం మసాలా అండి. గరం మసాలా. అన్నీ కూడా తగినంత, మీకు ఎంత కావాలో, కారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి, లేదా నార్మల్గా. అండ్ సాల్ట్ వేసాం. రైట్. ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని పట్టిన తర్వాత ఎన్ని మినిట్స్ ఉంచాలి మనం? కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేయాలండి. బాయిల్ చేయాలి. ఓకే, ఇంకా వాటర్ వేసేస్తున్నాం. రైట్. ఇప్పుడు దీన్ని బాగా ఇగరాలండి, మసాలాగా రావాలండి. సో కొద్దిగా బ్లాక్ సాల్ట్ అండి. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు ఘాటుగా థిక్గా కనిపిస్తుంది మొత్తం, మసాలా మొత్తం దగ్గరకు వచ్చేసింది, లాస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఈ ప్రాన్స్ దేనికి కాంబినేషన్? ఎందుకంటే వైట్ రైస్లో తినొచ్చండి, బిర్యానీలో కూడా తినొచ్చు. వైట్ రైస్, బిర్యానీ, ఇప్పుడు మనం చేసిన పులావ్లో కూడా తినొచ్చు. పులావ్లో కూడా తినొచ్చండి. ఓ సూపర్. నేను మొత్తం డ్రైగా వస్తుంది అనుకున్నాను, కానీ ఇది మొత్తం కర్రీ లాగా రావాలి, ఇగురు కర్రీ. సో ఒక 10 మినిట్స్ ఇప్పుడు అయిపోయిందండి. మాట్లాడుతూనే టైం తెలియలేదు మాకు. అయిపోయిందండి. జస్ట్ కొద్దిగా కొరియాండర్ వేస్తున్నానండి. కొరియాండర్ కొంచెం ఫినిషింగ్ అన్నమాట, ఫినిషింగ్ టచ్ ఇచ్చాము. సో ఇప్పుడు ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటెంని మేము ప్రిపేర్ చేయబోతున్నాం. సో సంస్కృతిలో ఉన్న ఇంకొక స్పెషల్ ఐటెం ఏంటంటే, అది కనిపిస్తుంది, తవా ఫిష్ ఫ్రై. ఓకే, సో ఇది ఆల్రెడీ మేము మ్యారినేట్ చేస్తున్నాము. మ్యారినేట్ చేసింది ఏంటంటే లెమన్ జ్యూస్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇంట్లో కిచెన్లో అవైలబుల్గా ఉంటాయి, సో ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏ ఫిష్ ఒకసారి చెప్పేద్దామా? ఇది బోన్లెస్ ఫిష్ అండి, బాషా. ఓకే, సో ఇదంతా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఒక 1 అవర్ అయిందండి. 1 అవర్ మ్యారినేట్ చేయడం వల్ల ఇప్పుడు మనం జస్ట్ తవా మీద ఫ్రై చేసుకోవడం అండి. ఓహో, ఇది నాలాంటి వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ. అండ్ ఎక్కువగా ఇక్కడ ఇది లైక్ చేస్తూ ఉంటారా? అవునండి. ఓ, వన్ అవర్ మేము మ్యారినేట్ చేసాము ఈ ఫిష్. 1 అవర్ అవుతుందండి మ్యారినేట్ చేసి. 6 to 7 పీసెస్ ఉన్నాయి. అవునండి. సో తవా మీద ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుందేమో అనుకుంటున్నాను. టైం పడుతుందండి. బోన్లెస్ ఫిష్ తొందరగా అయిపోతుంది. అదే బోన్ ఫిష్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, సో తవా, నాకు తెలిసి ఇప్పుడు వరకు మేము చేసిన ఫుడ్ ఐటమ్స్లో ఈ తవా ఫిష్ ఫ్రై అనేది కొంచెం ఈజీగా కనిపిస్తుంది. ఈజీ అండి, కానీ చేయటం విధానం కూడా ఉంటుందండి. అవునవును, జాగ్రత్తగా చేయాలి. ఈజీగా కానీ ప్రాపర్గా అన్ని క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకోవాలి మసాలాస్. మనం ఫైర్ పెట్టుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద చేయాలి. ఓకే,
ఆ ఘాటుగా అరోమా వస్తూ ఉంది. త్వరగా అయితే తినండి తినండి అంటూ. సో ఇది ఏ ఫిష్ అండి? ఇది బోన్లెస్ కొరమీన్ అండి. ఓకే, బోన్లెస్ కొరమీనా? అవునండి. జనరల్గా ఇప్పుడు మనం ఇలా తవా మీద ఫ్రై చేయడానికి ఎటువంటి ఫిషెస్ని ప్రిఫర్ చేస్తే మంచిది? పాంప్లెట్ చేయొచ్చండి, ఆ, సుర్మై చేయొచ్చు, ఆ. కోనం ఫిష్ చేయొచ్చు. ఓ, సో టేస్ట్ వైస్లో మనకి ఏది ఎక్కువ టేస్ట్ బాగుంటుంది? వైస్లో పాంప్లెట్ బాగుంటుందండి. పాంప్లెట్ సుర్మై ఓ, అవి రెండు. కింగ్ ఫిష్ అన్నది అది కింగ్ ఫిష్ అండి. సో మేము ఇప్పుడు కొరమీన చేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందో, ఏ రేంజ్? చాలా బాగుంటుందండి. కొరమీను గోదావరి స్టైల్కి ఆహా, కొరమీన్ని బాగా ఇష్టపడతారు. ఓకే. మనం ఇలా ఫ్రెష్ చేస్తూ ఉండాలండి. ఫ్రెష్ చేస్తే చక్కగా బ్రౌన్ అవుతుంది. ఆ, లోపల ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది బయటికి, బయటకు వచ్చేస్తుంది. గమ్ముని ఉడుకుతుంది. సో దీంట్లో మీరు ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన టిప్ ఏంటంటే ఇలా మనం దాన్ని తిప్పుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి, ప్రెస్ చేయాలి బాగా, హెవీగా మంట ఉండకూడదు, సిమ్లోనే పెట్టాలి. సిమ్లో చేయాలి. చక్కటి గోల్డెన్ కలర్ రావాలండి. ఓ, ఆల్రెడీ వస్తున్నట్టుంది కదా గోల్డెన్. అండ్ ఐ థింక్ ఇది కట్ చేసిన వెంటనే మనం దాన్ని ఇట్లా కట్ చేసిన వెంటనే గరిటెతో నీట్గా ముక్క స్మూత్గా వచ్చేయాలి, అప్పుడే ఉడికినట్టుగా. దీనిపైన ఇప్పుడు కొద్దిగా కొరియండర్ వేద్దామండి. వేద్దాం, మంచి ఫ్లేవర్ అరోమా వస్తుంది. మనం ఎంత కష్టపడి వండినా లాస్ట్లో చేసే గార్నిష్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. అవునండి. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో గోల్డ్ కలర్లోకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఫిష్. మీరు చాలా ఓపిక్గా అది ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. కుకింగ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు శ్యామ్ గారు. ఓకే, సో మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్చుకునేసింది ఇది. ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుందండి, దగ్గరికి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరు అలా తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పాలి, ఎక్కడ ముక్కలై అయిపోతుంది కదా, సపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బోన్లెస్ ఫిష్ కదండి, జాగ్రత్త చేస్తున్నారు అండి బాబు. బోన్లెస్ కదా, స్మూత్ గా ఇరిగిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఎంతో లేదండి, అయిపోయింది. రెడీ. ఓకే, ఇట్స్ తవా ఫిష్ ఫ్రై రెడీ. కొరమీను తవా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి టేస్ట్ కూడా చేసేద్దాం, ఓకేనా? ఎస్ మేడం. ఎస్. సో ఇప్పుడు మనం కష్టపడి ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే కొరమీను తవా చేప ఫ్రై టేస్ట్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి. చాలా ఓపిక్గా అనుకోగా చేశారు మన శ్యామ్ షెఫ్. అబ్బాయిలా కట్ చేయగానే చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఇది. సో ఇది కుక్ చేసేటప్పుడు అనుకున్నాను చాలా మసాలా వేస్తున్నారు కదా, ఎట్లుంటుంది ఏంటి కథ అనుకున్నా. బట్ కుక్ అయిపోయిన తర్వాత చాలా స్మూత్గా మృదువుగా లోపలికి వెళ్ళిపోయింది. అండ్ మసాలా కూడా ఎక్కువ అనిపించట్లేదు నాకు. సో ఎట్లా ఉందంటే ఇట్స్ వెరీ నైస్ అనే ఫీలింగ్. ఫిష్ తింటున్నా కదా, మంచి ఫీలింగ్ వస్తుంది. బాగుంది, తెలియకుండా అలా వెళ్ళిపోతుంది పీస్ లోపలికి. లిటరల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ని మనం, నిజంగా చెప్తున్నాం. సో ఇప్పుడు పచ్చి రొయ్యల మామిడికాయ ఇగురు ఇక్కడ స్పెషల్ అంట సంస్కృతిలో. సో ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. పచ్చి రొయ్యల మామిడికాయ ఇగురు ఇది యాక్చువల్లీ యూనో వాట్, ఇలా సపరేట్గా తినే కంటే రైస్తో చాలా బాగుంటుంది. అమేజింగ్ జింగ్. ఇదే నా ఫీలింగ్. అదిరిందబ్బా, చాలా బాగుంది. కారం ఎక్కువ అనిపిస్తలే. చూసేటప్పుడు చాలా కారం ఉందేమో, మసాలాస్ ఎక్కువ అనిపించాయి. బట్ నో, ఇట్ ఈస్ సూపర్ గుడ్ యా, సూపర్ గుడ్. సో మ్యాంగో పీసెస్ వేసాం కదా, పుల్లగా ఉంటుందేమో అనిపించింది. బాగానే ఎక్కువ వేసాం మ్యాంగో పీసెస్, ఒక పెద్ద మామిడికాయ వేసాం, బిగ్ సైజ్. బట్ దిస్ ఈజ్ సో గుడ్, ఐమ్ టెలింగ్ యూ.
సంస్కృతిలో ఇంకొక స్పెషల్ ఏం చేసామంటే ఇది కోడి పులావ్. సో ఇప్పుడు నేను కోడి పులావ్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనే సర్వ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను ఇక్కడ. సో ఎస్ అండ్ యునో వాట్, అసలు రైస్ ఎంత చక్కగా ఉడికిందంటే భలే ఉందబ్బా, అది తిరిందబ్బా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ప్రాన్స్తో ఈ రైస్ని టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. లెట్ మీ టేస్ట్ పులావ్ని. సారీ, మా కోసం మీరు ఇది మిస్ అయ్యారనుకో, చాలా మిస్ అయినట్టే లైఫ్లో. ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ చికెన్ పీస్ రే. చెప్పినా నేను, ఇది ప్రాపర్గా కుక్ అయిపోయి రైస్ చాలా నైస్గా, పులావ్ చాలా బాగుందండి. బేసిక్గా పులావ్స్ అంత ఈజీగా మనకు నచ్చవు అన్ని చోట్ల, కానీ ఇక్కడ బాగుంది. సో నేను ఇది చక్కగా చేత్తో తినేస్తున్నపో ఇంకేం స్పూన్ వాడతాం. ఇంత మంచి ఫుడ్ పెట్టుకొని స్పూన్తో తింటారా ఎవరైనా? యా బాగా అదిరిపోయాయి. ప్రాపర్ సౌత్ ఇండియన్, దట్టు గోదావరి స్పెషల్. ఇది టేస్ట్ చేయాలి అంటే సంస్కృతికి వచ్చేయండి, అసలు ఇంకొక ఆలోచన వద్దు. ఓకే, సో ఈ వీకెండ్కే ప్లాన్ చేసేయండి. ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. అసలు ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా తినేయడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. చూసారు కదా, ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో సంస్కృతిలో ఎంతో చక్కటి అద్భుతమైన వంటకాలు. ఆహా ఏమి రుచి అనే రేంజ్లో ఒక్కొక్కటి అదిరిపోయింది. డెఫినెట్లీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో అయితే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.